నిన్న అచ్చంపేటలో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు సిఎస్ఆర్ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సిఎస్ఆర్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఎస్ఐఆర్ నేను అన్నది అది కదా సార్ ఎస్ఐఆర్ కదా మాట్లాడుతూ రకరకాల అంటే వాస్తవాల్ని అంటే అర్ధసత్యాలు అసత్యాలు చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో హరీష్ రావు ప్రధానంగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతుల పట్ల అన్యాయం చేస్తున్నట్టుగా చెప్పిన మాటలు నిలబెట్టుకున్నట్టుగా మాట్లాడడం జరిగింది. అందులో రుణమాఫీ గురించి మాట్లాడిండు. అంటే ఈ ప్రభుత్వం రుణమాఫీ చెప్పిన ప్రకారం చేయలేదని మాట్లాడడం జరిగింది. ఎన్నికల ముందు 2 లక్షల లోపు స్పష్టంగా చెప్పడం జరిగింది. కుటుంబానికి 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన ప్రకారమే మరి 15th ఆగస్ట్ లోపల చెప్పడం జరిగింది. అదే ప్రకారం 15th ఆగస్ట్ లోపలనే ఆ యొక్క రుణమాఫీని మొదలుపెట్టే కార్యం చేసి సుమారుగా 20,616.88 కోట్లు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది రుణమాఫీకి సంబంధించి. అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వం గడచిన 10 సంవత్సరాల్లో రుణమాఫీ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 4 సంవత్సరాల పాటు ఆ ₹1,00,000 రుణమాఫీ చేయడం కోసమే 4 సంవత్సరాల పాటు 4 విడతలుగా చేసే కార్యక్రమం చేయడం జరిగింది. నేను చెప్పింది కాదు, కేసీఆర్ మాట్లాడినటువంటివి, కేసీఆర్ క్లిప్పింగ్సే అన్ని వార్తాపత్రికలు వచ్చినటువంటివి. రైతుల రుణాలని ఒకేసారి మాఫీ చెయ్యలేము అనేటువంటి మాట కేసీఆర్ మాట్లాడడం జరిగింది. 8,000 కోట్లు కావాలి, ప్రభుత్వం దగ్గర నల్ల డబ్బు లేదు, సూట్ కేసులో డబ్బులు ఉండవు, నిధులు వస్తే తొలి ప్రాధాన్యత మాఫీకే అని చెప్పడం జరిగింది. అంటే మరి రాత్రికి రాత్రే పరిష్కారం కాదని చెప్పి 4 సంవత్సరాలు తీసుకున్నాడు. ఈ 4 సంవత్సరాలు ₹1,00,000 రుణమాఫీ చేసిండో ఒకేసారి చేయడం వలన 4 సంవత్సరం చేయడం వలన రైతుల పైన ₹1,000 కోట్ల మళ్ళీ వడ్డీ రైతులు కట్టుకోవాల్సి వచ్చింది. అంటే వాళ్ళు చెల్లించినటువంటి డబ్బు వడ్డీకే సరిపోయింది. మరి ఇది కూడా ఏ పరిస్థితుల్లో చేసినాం? నేను హరీష్ రావుని అడుగుతా ఉన్నా, నేను మాట్లాడే లెక్కల్లో ఏ ఒక్కటి లెక్క ఎక్కడ తప్పునో చెప్పాలి. మీరు అధికారం చేపట్టినప్పుడు అంటే 2014లో కేసీఆర్ అధికారం చేపట్టినప్పుడు మిగులు రాష్ట్రం, ధనిక రాష్ట్రం హైదరాబాద్ రాజధాని, హైదరాబాద్ ఆదాయంతో సహా ఒకవైపు, మళ్ళీ 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్లు అప్పు, అంటే 65,000 కోట్లు ఉన్నప్పుడు 8 లక్షల కోట్లు అయినా కూడా మీరు ₹1,00,000 మాఫీ చేయడానికి 4 సంవత్సరాల సమయం పట్టింది మీకు. ఇప్పుడే మీకు చూపించిన కూడా కేసీఆర్ ఏం మాట్లాడింది కింద. అట్లాగే ఏమంటే రుణమాఫీకి కేంద్రం నుంచి 8,000 కోట్లు అప్పు ఇప్పించడని ఆనాడున్న మంత్రి, ఆనాడు బీఆర్ఎస్ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడారు. ఈ రోజున ఈ ప్రభుత్వం ఇంత అప్పున్నా కూడా
నెలకు 75,000 సుమారుగా నెలకు సుమారుగా 75,000 కోట్ల వడ్డీ ఈఎంఐస్ కడుతూ కూడా మరి 2 లక్షల రుణమాఫీని మరి సంవత్సర కాలం లోపే పూర్తి చేయడం జరిగింది కదా. మరి మీరు గొప్ప చేసినట్ట, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప చేసినట్ట? దీనికి సమాధానం చెప్పిన కార్యక్రమం చేయాలి. అట్లాగే ఇలా ఆయన మాట్లాడుతున్నప్పుడు 2 సార్లు ఏదో ఒక్కొక్క నిమిషం కరెంటు పోయింది హరీష్ రావు మాట్లాడుతున్నప్పుడు అచ్చంపేటలో. దాన్ని ఉదాహరిస్తూ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకుండా మాట్లాడాడు. అసలు కరెంటు డిస్కమ్లు మీరు ఏ విధంగా ఇచ్చిండ్రు? మీ గొప్ప పరిపాలన దక్షత వల్ల కరెంటు సరఫరా చేసిండ్రా? ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి కరెంటు డిస్కమ్ను ముంచేసి ఇలా 1,10,000 కోట్ల రూపాయలు అప్పుల మురిగి ఉన్నాయి డిస్కమ్లు. మరి అన్ని లక్షల కోట్ల అప్పు చేసి మీరేమో చేసింది గొప్ప. ఇన్ని అప్పులు ఉన్నా కూడా ఈనాడు కరెంటు అంతరాయం కాకుండా ఇస్తే ఏదో నీవు మాట్లాడిన మీటింగ్లో 1 నిమిషం కరెంటు పోయినంత మాత్రాన దాన్ని రైతులను రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడడం జరిగింది. అట్లాగే రైతు బంధుకు సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం 6,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. చెప్పిన ప్రకారం 6,000 చొప్పున ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం రైతు బంధుకు సంబంధించి. మరి రైతు బంధుకు ఇస్తున్న సందర్భంలో మీకు ఇంకోటి గమనించాలా. మీరు రైతు బంధు ఇచ్చినారు, మేము రైతు బంధు ఇస్తూ ఉన్నాం. సరే, కొంత గ్యాప్ వచ్చి ఉండొచ్చు. రెండవది, సన్న వడ్లకు బోనస్ పేరు మీద 500 రూపాయల క్వింటల్ బోనస్ అంటే, ఒక క్వింటల్కి 500 రూపాయల బోనస్ అంటే ఎకరానికి యావరేజ్గా సుమారుగా 30 క్వింటలు అంటే 15,000 రూపాయలు. వాడు రైతు బంధుకి ఇస్తున్నది పంటకు 5,000. ఒక సన్న వడ్ల పేరు మీదనే ఇస్తున్న బోనసు ఎకరానికి 15,000 అంటే 3 రైతు బంధులకు సమానం. అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం. సరే, రైతు బంధుకు సంబంధించి కొంత గ్యాప్ వచ్చి ఉండొచ్చు ఒకటి సందర్భాల్లో. దీనికి కూడా కారణం అనేది ఎవరు? ఈ ప్రభుత్వం కారణమవుతుందా? మీ లెక్కనే చెప్తున్నా. గొప్పగా ఉద్ధరించిన మీరు రైతు బంధుని మాట్లాడుతూ ఉన్నారు. రైతు బంధు ఇవ్వడానికి ఎన్నికల ముందు 2023 ఎన్నికలకు ముందు రింగు రోడ్డును, అంటే అక్షయ పాత్ర లాంటి రింగు రోడ్డును ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల ఆదాయం, సుమారుగా 800-900 కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం 30 సంవత్సరాలు చెల్లించి దాన్ని అమ్మేసి మరి ఆ 7,000 కోట్ల రూపాయల నుంచి మీరు 5,800 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చారు. అంటే ఒక్కసారి మీరు రైతు బంధు ఇవ్వడానికే రింగ్ రోడ్ నమ్మినారు. ఎన్ని అప్పులున్నా మేము ఏది అమ్మకుండానే ఇలా రైతు బంధు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం కదా. మీరు ఒప్పట్లయితుంది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కారు తప్పెట్లయిద్దని దీనిపైన నేను అడుగుతా ఉన్నా. అట్లాగే ఈ రోజున ఇంకోటి ఏమన్నాడు, కాంట్రాక్టులు చెల్లించడానికి ఏది విలాసవంతమైన అవేంటి క్యాంపస్ కట్టుకోవడానికి కాంట్రాక్టులు చెల్లించడానికి డబ్బులు ఉంటే కానీ రైతుల కోసం డబ్బులు లేవని మాట్లాడాడు. మరి ఆనాడు ఫైనాన్స్ మినిస్టరు హరీష్ రావే, 5 సంవత్సరాల ఇరిగేషన్ మంత్రి హరీష్ రావే, నువ్వే ప్రస్తావించినవు. అంటే కాంట్రాక్టుల గురించి, వర్కుల గురించి ప్రస్తావించినవు. మరి ఎన్నికల ముందు కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఎన్నికల తర్వాత ఏం చేసిండు?
ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ప్రాజెక్టుల పేరు మీద దుర్వినియోగం చేసిందా చేయలేదా? నేను అసెంబ్లీ సాక్షిగా సవాలు విసిరాను. లక్షల కోట్ల రూపాయలు మీ నిర్వాహకం వల్లనే ఇలా రాష్ట్రం దోచిపెట్టినరు, దోసుకునే కార్యక్రమం జరిగింది. దీన్ని కాదనగలరా? రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. రోజున ఆనాడు రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రైతులకు సంబంధించి సబ్సిడీలు ఇచ్చేటోళ్ళు. అంటే వరి విత్తనాలకు సబ్సిడీ, రకరకాల పంటల విత్తనాల సబ్సిడీ, పనిముట్ల సబ్సిడీ, పంట నష్టం అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కరువులు వచ్చినా నష్టపరిహారం, పంట నష్టం జరిగిన వర్షాల వల్ల, అధిక వర్షాల వల్ల వరదలు వచ్చినప్పుడు కూడా పంట నష్టం ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా మీరు 10 సంవత్సరాల కాలంలో అవన్నీ కూడా మూలన పడేసి కార్యక్రమం చేసిండ్రు కదా. ఏ లెక్క ప్రకారం మీరు కరెక్ట్గా చేసినట్టు? రెండవది, వరి కొనుగోలుకు సంబంధించి మాట్లాడాడు. వరి కొనుగోలుకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. అసలు మీ హయాంలో ఆనాడు కేసీఆర్ మాట్లాడిండు, నిన్న నీ పక్కన కూర్చున్న మాట్లాడిండ్రు మాజీ మంత్రులు. వరేస్తే ఊరేసుకుంటే వరి వేయొద్దని కేసీఆర్ మాట్లాడలేడా? ఈ రోజున వరి అంటే ఎప్పుడు గతంలో రానంత దిగుబడి ఒక పంటకే సుమారుగా 1,50,00,000 టన్నుల పంట, 90 లక్షల పైచులకు పంట వరిధానం కొనుగోలు చేయడం జరిగింది. మళ్ళీ తక్షణమే వాళ్ళ రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అయినా కూడా మీరు ఈ విధంగా ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రమాణాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాగే నేను మేనిఫెస్టో గురించి మాట్లాడాడు. నేను మీటింగ్లో కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా గొప్పగా చెప్పిండ్రు, ఏమీ చేయలేదన్నట్టుగా మాట్లాడాడు. మరి మీ మేనిఫెస్టో ఆనాడు కేసీఆర్ మాటలు చెప్పాలంటే మేనిఫెస్టో అంటే అల్లాటప్ప కాదు, భగవద్గీత ఖురాన్ లాంటిది అని మాట్లాడాడు మేనిఫెస్టోని. మరి కేసీఆర్ ఇంత 10 సంవత్సరాల అధికారం వెలగబెట్టి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రమైనా కూడా మళ్ళీ 10 సంవత్సరాల కింద చెప్పినవి ఈనాటికి కూడా చేయలేదు కదా. ఆనాడు చెప్పినట్టు దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, ఆనాడు చెప్పినటువంటి డబుల్ బెడ్ మిల్లు కావచ్చు, ఆనాడు చెప్పినటువంటి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పడం జరిగింది. ఏ 1-3 అమలైనయా? అంటే చెప్పింది ఏ ఒక్కటి కూడా మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చేసి గొప్పగా పరిపాలన చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంతమంది తెలంగాణ ఉద్యమకారులు మీరు ఒక్కరే అయినట్టు మీరే సాధించినట్టు గొప్పలు మాట్లాడుతూ ఉన్నారు. 100% తెలంగాణ అమరవీరుల త్యాగఫలం. మరి కేసీఆర్ కానీ హరీష్ రావు అయినా కేటీఆర్ చెప్పాలా. అంతకుముందు కూడా మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చే అవకాశం ఉన్నా కూడా రాజకీయ కోణంలో ఆనాడు బీజేపీ పార్టీ దేశంలో 3 రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే కదా. ఎందుకు ఇవ్వలే? రాజకీయ కోణంలో కాదా? ఆనాడు ఆంధ్ర పాలకుల యొక్క వాళ్ళ చేతుల్లో పార్లమెంటు సీట్లు ఉన్న కారణంగా కాదా ఇబ్బంది? మరి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే రాష్ట్రానికి రాజకీయంగా తెలంగాణ ఆంధ్రలో రాజకీయంగా నష్టం జరుగుతుంది తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మీరు ఒక్కరేదో గొప్పగా సాధించినట్టుగా యావత్ 4 కోట్ల ప్రజలు సంఘటితమైనరు, రకరకాల ఉద్యమాలు చేసారు. అన్నిటికీ మించి వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాల వల్ల సోనియా గాంధీ చెల్లించి తెలంగాణ ఇచ్చారు. మీకు ఏదో దానికి బ్రాండ్ అంబాసిడర్ మీరైనట్టుగా, దానికి టోటల్గా పేటెంట్ ఉన్నట్టుగా
ఇంకా దాన్ని అదే మాట చెప్పుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కరెక్ట్ కాదు. అట్లాగే ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని వందల సార్లు మాట్లాడినా ఒకటి మాత్రం నిజం, 100% తెలంగాణ అమరవీరుల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ప్రపంచంలో ఎక్కడ కూడా జరగనటువంటి ఉద్యమం తెలంగాణ అమరవీరులు కావడం. అసలు రాష్ట్ర సాధించినటువంటి పరిస్థితికి మీ పరిపాలనకు అసలు పొంతనే లేదు. అది త్యాగాల ఫలితమైతే మరి 10 సంవత్సరాలు ఎవరు బాగుపడ్డారు? ఎక్కడికి వచ్చినాయి? ఎక్కడ పోయింది ధనమంతా? ఎవరు ఆస్తులు పెరిగినాయి? ఎవరెవరు ఎక్కడికి వచ్చిండ్రు? ఎవరు దోసిపెట్టిండ్రు? లెక్కలు లేవా? అంటే రైతులు రాష్ట్ర ప్రజలను ఇంకా మేము గొప్పగా పరిపాలన చేసినాం, రాష్ట్రం గొప్పగా విలసిల్లుతున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాం. వీటన్నిటి కూడా ఈ రోజున ఇవన్నీ జరిగిన తర్వాతనే కదా ఎలక్షన్ జరిగినాయి. మీరు ఇన్ని మాటలు చెప్పిన తర్వాతనే కదా రకరకాల ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, ఉప ఎన్నికలు జరిగినాయి, పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి, మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి, రేపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈరోజు ఇంతటి ఆర్థిక ఇబ్బంది పరిస్థితిలో ఉన్నా కూడా చెప్పినవి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాం. అయినా 2.5 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇంకా 2.5 సంవత్సరాల కాలం ఉంది. ఆ తర్వాత మరో 5 సంవత్సరాల కాలం. డెఫినెట్గా ఆ మార్పు అనేది కొట్టుచున్నగా కనపడుతుంది. అలా మీరు మేమేది ఉద్ధరించినాం, మేమే పొడిచినాం, మేమే అని చేసినాం, మీరేం చేస్తలేరు అన్నట్టుగా మాట్లాడితే మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఒకటి ఇంకో మాట. మరి అంత గొప్పగా పరిపాలన చేస్తే హరి చెప్పిన అన్ని అవే నిజమైనట్టయితే అంత గొప్పగా పరిపాలన చేస్తే మరి ఎందుకు మీ యొక్క దుస్థితి అక్కడ ఆ స్థితికి దిగజారిపోయింది రాజకీయ ఎన్నికల్లో? అంటే ప్రజలు ఒకసారి 2 సార్లు చూసిండ్రు, మీ యొక్క నిజరూపం కూడా బయటపడ్డది. కాబట్టి రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. 2.5 సంవత్సరం మాత్రం అయింది. రాష్ట్రంలో ఇంకా చేసే కార్యక్రమం చాలా ఉన్నాయి. రైతాంగానికి ఖచ్చితంగా రైతులైనా మహిళలైనా ఎన్ని కార్యక్రమాలు చెప్పినట్టు మాట ఒక్కొక్కటి నిలబెట్టుకుంటా ఉన్నాం. మేనిఫెస్టో చెప్పిన ప్రకారం కూడా 6 గ్యారెంటీలు ఏం చేయలేదు? ఉచిత బస్సు ఇవ్వలేదా? 200 కరెంటు యూనిట్ ఫ్రీ ఇస్తలేమా? ఇందులో ఇల్లు కట్టిస్తలేమా? 20,000 కోట్ల రూపాయలతోటి. మీరు అంతా అధికారం ఎందుకు డబ్బులు పెట్టుకుంటూ కట్టలేకపోయినారు? సన్న బియ్యం మేము చెప్పినాం, ఆ సన్న బియ్యం మేనిఫెస్టోలో స్టార్టింగ్లో అయినా కూడా ఇస్తూ ఉన్నాం. ఒకటి కేవలం వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ఎట్లా లబ్ధి పొందాలని బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని మాట్లాడినా ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. మీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరెవరు కూడా ఆపలేరని కూడా చెప్తా ఉన్నాం. పాలమూరు జిల్లాలో 14 గెలుస్తామని అంత గొప్ప పరిపాలన చేస్తే మరి 14, 13 ఎందుకు 12 ఎందుకు పోయినాయి? ఇంకొకటి మాట్లాడుతూ ఇది ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి గబ్బిలాలు తిరుగుతూ ఉండే మేము దాన్ని ఉరికిచ్చినాం, పారిచ్చినాం, నీళ్ళు పారించాం చెప్పంటా ఉన్నాడు. గతంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడే ఈ యొక్క మహాత్మా గాంధీ కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సార్ ప్రాజెక్టుకు సంబంధించి 8,000 కోట్ల రూపాయల పైచిలకు 2004 సంవత్సరం నుంచి 2014 వరకు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జరిగింది. ఈ అన్ని ప్రాజెక్టులు కలిపి సుమారుగా 8 లక్షల ఎకరాలు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా ఈ అన్ని ప్రాజెక్టులు పాలమూరు కాకుండా
కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సార్పేట మొత్తం కలిపి ఖర్చు పెట్టింది 6,200-300 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే మీకంటే 2,000 కోట్ల రూపాయలు ఇన్ని అప్పులు చేయకుండానే ఖర్చు పెట్టే జరిగింది. వాటిని మీరు ముందు కొనసాగించారు. కానీ మీరే ప్రాజెక్టులు మంజూరు చేసినట్టుగా, మీరే దాన్ని పూర్తి చేసినట్టుగా, కాంగ్రెస్ ఏం చేయనట్టుగా మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది సరికాదు. 100% ఈ రోజున కుర్చేసుకొని కట్టిస్తామని చెప్తుంది హరీష్ రావు. నీవే సాక్ష్యం కదా. అప్పుడు నేను కూడా ఉన్నా కదా, 300 ఏళ్ళు నేను కూడా మంత్రిగా ఉన్నా కదా ప్రభుత్వంలో. భూత్పూర్ కాడ మీటింగ్ పెట్టి కుర్చేసుకుని కట్టిస్తా 2 సంవత్సరాల పాలమూరు కట్టిస్తాడు. ఎక్కడ పోయింది? అందుకని మీరు ఎన్నికలు సమీపించేది మీరు ఇంకా రకరకాల మాటలు మాట్లాడు. మీరు వీడియోలు చూపిస్తున్నాడు, మేము కూడా పెట్టి చూపిస్తాం. అందుకంటే ఎన్నిసార్లు ఏం మాటలు మాట్లాడు, ఎన్ని అంశాల పట్ల ఎన్నికపోయారు, అధికారులు ఒక మాట, అధికారులు లేని ఒక మాట, ఇవన్నీ కూడా మేము కూడా మొత్తం టోటల్గా వీడియో క్లిప్పింగ్తో సహా చూసి ఏర్పాటు చేస్తాం. వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేని పని, మీరు కృష్ణానది నీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి గొప్ప మేధావులు, గొప్ప చదువుకున్న వాళ్ళు, 80,000 పుస్తకాలు చదివిన మాట్లాడే మీరు 299 టీఎంసీలు తెలంగాణకు అని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి మన కేసీఆర్, హరీష్ సంతకాలు పెట్టినా పెట్టలేదా? రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఎన్ బ్లాకు 811 టీఎంసీలని అలాట్మెంట్ చేసిండ్రు. అంటే నదీ పరివాహక ప్రాంతం లెక్క ప్రకారం చూసినప్పుడు తెలంగాణకు రావాల్సిన వాటా 68.5% నీళ్ళు రావాలి, ఆంధ్రాకు 31.5% రావాలి. మరి దానికి భిన్నంగా మీరేం సంతకాలు పెట్టిండ్రు? గొప్ప మేధావులు కదా, గొప్ప ఉద్ధరించని చెప్తున్నారు కదా, లేని హక్కును వాళ్ళకి కల్పించే ప్రయత్నం చేసిండ్రు కదా. అంతిమంగా పార్లమెంటు చట్టాన్ని సవరించి అమెండ్మెంట్ చేసి రాష్ట్ర విభజన చట్టంలో ఏ రాష్ట్రానికి ఎంత అని నీళ్లు కేటాయించకుండా మొత్తం ఎన్ బ్లాక్గా 2 రాష్ట్రాలు కలిపి 811 అన్నప్పుడు మీరు ఆ ప్రకారం మీరు వాడుకోకుండా ఎందుకు 10 సంవత్సరాల పాలు ఒక సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ చూపించింది కదా ఆంధ్ర రాష్ట్రానికి? అంటే మన హక్కులు వదులుకునే కార్యక్రమం చేసి 100% ఈ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు కూడా 90 టీఎంసీల నికర జలాల్ని సాధించే కార్యక్రమం తీయడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 90 టీఎంసీలు నికర జలాలు పాలమూరు ప్రాజెక్టుకు తీసుకొచ్చేట్టు ఏర్పాటు చేస్తాం. ఈ పాలమూరు ప్రాజెక్టును కూడా మేము మొన్న కూడా రివ్యూ చేసినాం. ఎన్ని పెండింగ్ ఉన్నాయి 10 సంవత్సరాల వాళ్ళు చేసిన తర్వాత కూడా, అన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా ప్రతి ప్రాజెక్టులో కాస్త కూడా ప్రతి దగ్గర పెండింగే ఉన్నాయి. భీమా అయినా, నెట్టెపాడైనా, కోయిల్సారైనా, ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ కూడా కానీ ఇప్పుడు చేసి ఏర్పాటు చేస్తారు. ఇలా ₹1 పెండింగ్ లేకుండా మొత్తం టోటల్గా ల్యాండ్ అక్విజిషన్ ఫస్ట్ ప్రైవేట్ ఇచ్చి ఈ ప్రభుత్వం పేమెంట్ చేసి ఏర్పాటు చేస్తాము. కాబట్టి కావాలంటే బహిరంగ చర్చకు ఎక్కడికైనా సిద్ధం. ఇవన్నీ కూడా సాక్ష్యాలతో చూపించే కార్యక్రమం చేస్తాం. అంతిమంగా కనబడేది ఒకటే, మీకు అవకాశం ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా అమరవీరుల ఆత్మలు ఘోషించే విధంగా అవినీతి, అక్రమాలు, అప్రజాస్వామిక్యం, నియంతృత్వం ఇవన్నీ జరిగినాయి. అందుకే అన్న నైతికంగా మీరు కోల్పోయారు. ఏ స్థాయిలో రాష్ట్రాన్ని ఏ విలువలతోటి, ఏ త్యాగాలతో రాష్ట్రం సాధించుకున్నామో దానికి అనుగుణంగా మీరు పరిపాలన సాధించలేనిది వాస్తవం. థ్యాంక్ యూ. సరే, ఇంకా అవన్నీ సొల్లు కబుర్లు మస్తు చెప్తారు. థ్యాంక్ యూ. నిన్న హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు అచ్చంపేట నియోజకవర్గానికి వచ్చేసి ఒకటి SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం, అట్లాగే మెంబర్షిప్ డ్రైవ్ దీనికోసం రావడం జరిగింది. వచ్చిన సందర్భంగా అన్ని అబద్ధాలే మాట్లాడారు. అబద్ధాలకు మారుపేరు పేటెంట్ రైట్స్ ఎవరికి ఉన్నాయంటే బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్.
ఒక మాట నేను మా మంత్రి గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. నేను ఎక్కువ మాట్లాడకుండా ఒకే ఒక మాట మాట్లాడతాను. ఉమ్మడి పాలమూరు జిల్లా ఆంధ్ర పాలకుల పరిపాలనలో ఎంత నష్టపోయిందో దానికన్నా 10 రెట్లు ఎక్కువ నష్టపోయింది కేసీఆర్ గారి పరిపాలనలోనే. ఆయన ఎంపీగా పనిచేసిండు పాలమూరు జిల్లా నుంచి. ఆ ఎంపీగా ఉన్న సందర్భంలోనే ఈ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది, అంటే రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానమైన కారకులు సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. సరే, ఏది ఏమున్నా ఈ విషయాలన్నీ పక్కకు పెడితే ఈ జలదోపిడీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన జలదోపిడీ ఎక్కువ ఎప్పుడైందంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగింది. ఒకప్పుడు ఉద్యమ సమయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44,000 క్యూసెక్లు తీసుకొని వెళ్తుంటే ఆ సందర్భంలో మన జలాలన్నీ మరి ఆంధ్ర ప్రాంతానికి తరలించుకొని పోతుండే గగ్గోలు పెట్టి, బట్టలు చెంపుకొని, జుట్టు బిక్కొని, అందరిని రెచ్చగొట్టి ఉద్యమ సమయంలో మరి ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం ఎన్నో అబద్ధాలు ఆడాను. మరి కేసీఆరే ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ ప్రాంతానికి పోయి రోజా పెట్టిన రొయ్యల పులుసు తిని, రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, అది ఇప్పుడు రాళ్ళసీమ అయింది, తప్పకుండా మళ్ళీ రతనాల సీమ కావడానికి నా వంతు నేను కృషి చేస్తాను అని ఎవరు చెప్పిండ్రు? కేసీఆర్ చెప్పిండ్రు. ఏ రకంగా కృషి చేస్తానంటే, మనం విడిపోయాం కానీ అన్నదమ్ముల వల్ల ఉండవలను. భేషజాలు లేవు, బేషన్లు లేవు, కలిసి అన్నదమ్ముల వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకప్పుడేమో 44,000 క్యూసెక్కులు తీసుకుపోతేనే పెద్ద గగోలు పెట్టిన కేసీఆర్ గారు ఇప్పుడు వాళ్ళు పర్ డే 11 TMC వాటర్ కృష్ణానది నుంచి 60 రోజులు తీసుకెళ్తున్నారు. ఎప్పుడు తీసుకెళ్ళింది ఇది? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. మరి ఎందుకు గగ్గోలు పెట్టలేదు? సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్, దాన్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటాం. ఒకరోజు దాని కెపాసిటీ 3 TMCలు. అది యథేచ్ఛగా కడతా ఉంటే KRMB, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వాళ్ళు ఎపెక్స్ మీటింగ్కు ఎన్నిసార్లు పిలిచినా పోలా. మరి నీకు ఎక్కడ ఉన్నది? ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎన్నడూ కేసీఆర్ గారు పట్టించుకోలేదు. పైపెచ్చు పాలమూరు జిల్లాలో 1 ఎకరానికి కూడా కొత్తగా సాగునీరు కేసీఆర్ ప్రభుత్వం రాలేదు. ఇక పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి పదే చెప్తున్నాడు, ఒక్క సుక్క రాలే. ప్యాకేజ్ నెంబర్ 3 మొత్తం ఇక్కడ బాటల్ లెక్క, అది ఈ ప్రాంతం అంతా కొంత అయినా ఆ ప్రాంతం ఎక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఆగిపోయింది. ఒక సుక్క రాలే, 1 ఎకరానికి పారాలి. పైపెచ్చు 2023 ఎన్నికల ముందు 1 పంపు స్టార్ట్ చేసి అదే పెద్ద పని చేసినట్టుగా అన్ని నియోజకవర్గాలలో గుళ్ళన్నీ కూడా అభిషేకం చేసిండు. ఎందుకు అభిషేకం చేసిండు? మళ్ళీ పార్టీకి మైలేజ్ రావాలి, మళ్ళీ మేము నీళ్ళు ఇస్తున్నాము, మాతోటే ఇది జలకల ఉట్టి పడుతుందని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి పాలమూరు జిల్లాకు అన్యాయం చేసిన ఎవరు అంటే ఆంధ్ర పాలకులు కారు, కేసీఆరే. నేను పదే చెప్తున్నా, మళ్ళీ 10 సార్లు చెప్తాను. ఇవాళ కేసీఆర్ వల్లనే ఆ జిల్లా నష్టపోయింది. ఇవాళ వచ్చి రకరకాలుగా చెప్తుండ్రు. ఇవన్నీ సొల్లు కబుర్లు, అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇది ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇంకో మాట అంటాడు, 14 గెలుస్తామని. మరి మొన్న ఎందుకు గెలవలేదు? 14 ఇది రేవంత్ రెడ్డి గారి అడ్డ, పాలమూరు గడ్డ రేవంత్ రెడ్డి గారి అడ్డ. మళ్ళీ మేము 14 గెలుస్తాం. నిన్న కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, 14 గెలవకుండా 12 గెలిస్తా, 12 మంది రాజీనామా చేస్తాం. అది కూడా చెప్తున్నా. ఒకవేళ మేము 12 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే 12 మంది రాజీనామా చేస్తాం. దమ్ముంటే చూడండి. మళ్ళీ ఊకనే మైండ్ గేమ్ ఆడుతున్నాం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక మైండ్ గేమ్ ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఈ అబద్ధాలు ఎవ్వరు నమ్మే స్టేజ్లో లేరు. ఇవాళ పాత పాలమూరు జిల్లాకు అన్యాయం చేసింది కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. ఇక పెద్ద చాలా విషయాలు ఉన్నాయి. SBI ల్యాండ్స్ అవి 2006, 2007లో అప్పుడు SBH అప్లికేషన్ పెట్టుకున్నది, మాకు ల్యాండ్ కావాలి, మేము ఆఫీస్ కట్టుకుంటామని. 2010, 2011లో SBHకు
వాళ్ళు అలాట్ చేసిండ్రు. చేసిన తర్వాత 2017 ఎవరు గవర్నమెంట్ ఉంది? కేసీఆర్ ముఖ్యమంత్రి. అప్పుడు నోటీసులు ఇచ్చిండ్రు ఎవరికి? ఎస్బీహెచ్కు. 2017 అక్టోబర్ 13 నాడు ఎస్బీఐలో విలీనమైంది. విలీనమైన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ ఎవరు లెటర్ ఇచ్చిండ్రు? కేసీఆర్ 2023 మే 5 నాడు. మీ లెక్కలన్నీ ఉండే నా దగ్గర. వాళ్ళు ఇచ్చి వాళ్ళు క్యాన్సిల్ చేసి 10 సంవత్సరాలు కట్టుకోకపోతే ప్రభుత్వానికి ఆ రైట్ ఉంది అని చెప్పి ఆల్టర్నేటివ్గా ల్యాండ్ ఇస్తామని మా ప్రభుత్వం వచ్చినాక ఆల్టర్నేటివ్గా ల్యాండ్ ఇస్తాము. అప్పుడు వాళ్ళు కొన్నదెంత? 13,36,00,000. ఒరిజినల్ అప్పుడు కాస్ట్ ఎంత ఉంది? 250 కోట్లు. బ్యాంకు సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి బ్యాంక్ ఇస్తే వాళ్ళ ప్రభుత్వం ఆల్టర్నేటివ్గా ల్యాండ్ ఇస్తామని వాళ్ళు చెప్పిండ్రు, క్యాన్సిలేషన్ వాళ్ళు పెట్టిండ్రు. మా ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తున్నట్టు ఒప్పుకున్నారు. మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ బ్యాంక్ భూములు అమ్ముకున్నాడు. బ్యాంక్ భూములు ఎవరి కోసం మేము? కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి సాబ్ ఇంటి కోసం అయినా ప్రజల కోసమే కదా. దాన్ని రెచ్చగొట్టి మళ్ళీ కోర్టుకెళ్ళి మళ్ళీ దాన్ని తిరగదోడి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడంలో కేసీఆర్ మించిన వ్యక్తి లేడు. దానికి తోడైనటువంటి హరీష్ రావు గారు కూడా అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. దయచేసి అబద్ధాలు మాట్లాడకండి, వాస్తవాలు చెప్పండి. కన్స్ట్రక్టివ్ మీకు ఏదైతే సలహాలు ఇవ్వాలంటే గవర్నమెంట్కు కన్స్ట్రక్టివ్ సలహాలు ఇవ్వండి, తీసుకొని రెడీగా ఉన్నాం. ఒకప్పుడు ఏ రకంగా ఉండే అక్రమ కేసులు ఎవరు మాట్లాడలేదు. మీ విలేకరులకు కూడా ధర్నాలు చేసి వచ్చిన ఆ పార్టీ ప్రభుత్వానికి వచ్చినాక ధర్నా చౌకను మూసేశారు. మమ్మల్ని అందరూ కూడా హౌస్ అరెస్ట్ చేసేది. ఎన్ని కేసులు? మా అందరి మీద కేసులు ఉన్నాయి. నా మీద 49 కేసులు ఇంకా నడుస్తున్నాయి. ఎక్కడన్నా మేము కేసులు పెడుతున్నావా? అక్రమ కేసులు పెడుతున్నావా? ఇది నిజమైన ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇన్ని అప్పులు చేసినా కానీ 8 లక్షల కోట్లు అప్పు చేసినా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని చేస్తూనే ఉన్నాం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇంకా మంచి పేరు వస్తుంది, వాళ్ళ మైలేజ్ పెరుగుతుందని ఆ అక్కస్తోటి వాళ్ళకు ఇప్పుడు ఎక్కడ పోయినా వాళ్ళకు ఎస్ఐఆర్ చెప్తామంటే బిఎల్ఏ లేరు వాళ్ళకు. ఇంకోటి అదేంటి మన మెంబర్షిప్ చేద్దామంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు. ఇక ఇది మొదలుపెట్టింది. ఇది మొదలుపెట్టి ఊరూరు తిరిగి ఏదో రకంగా బట్టకాల్చి మీదేస్తే గోబెల్స్ ప్రచారం అంటాం. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజంగా భావిస్తారట ప్రజలు. ఆ గోబెల్స్ ప్రచారంతో గతంలో ఆ గోబెల్స్ ప్రచారం మీరు చేసినా పని చేసింది, కానీ ఈసారి పని చేయదు. ప్రజలు మిమ్మల్ని నమ్మే స్టేజ్లో లేరు. కాబట్టి ఈ అబద్ధాలు చెప్పడం వల్ల మీకు మించిన ఇంకోరు ఎవరు లేరు. ఇకపోతే నల్లమల్ల ముద్దు బిడ్డ అంటే రేవంత్ రెడ్డి సాబ్ నల్లమల్లే పుట్టిండు. నల్లమల్ల పులిబిడ్డ కింది స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చిండు. దాన్ని చూసి జీర్ణించుకోలేక ఏమి ఎక్కడ ఒక మంత్రి కాకుండానే ఏం కాకుండా ముఖ్యమంత్రి అయినని ఆ భారతతోటి అక్కస్తోటి ఆయన మీద లేనిపోను అని చెప్తా ఉన్నారు. ఖబర్దార్ మేము చెప్తా ఉన్నాం. నల్లమల్ల ముద్దు బిడ్డ, నల్లమల్ల పులిబిడ్డ. మాట అంటే మాట కట్టబడేది. అది నేను మన ఛాలెంజ్ చేసింది కదా హరీష్ రావు మిన్నే. నేను డబ్బులు వేసేస్తాను వేసిండు. 22,000 కోట్లు వేసినాం కదా. ఇవాళ మీరు చేసిందా? మరి మీకు మేనిఫెస్టోలో ఉంది దళితుని ముఖ్యమంత్రి చేసినావా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినావా? ఏం చేసినావు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావా? ఇంటికి ఉద్యోగం ఇచ్చినావా? 12% ముస్లిం వాళ్ళకి ఏమైనా ఇచ్చినావా రిజర్వేషన్? మీ చిట్ట కూడా తీస్తాం. మరి మీ చిట్ట మా చిట్ట పెడదాం ప్రజల ముందు. ఎవరి చిట్ట ఎందుకు ప్రజలు డిసైడ్ చేస్తారు. అంతేగాని వచ్చేది మా ప్రభుత్వమే 100 సీట్లు వస్తాయి, ఇది ఓడిపోతుండు. ఇంక నిన్న మన ఒక ఫేక్ సర్వే చేయించాను. ఏమి లేదంట, అంతా అయిపోయిందట మాదిగా. ఇంకో ఆయన మాట్లాడతాడు, కల్లాల పోయి మీకు కాలర్ పడితేనే మేము కాంగ్రెస్ వాళ్ళ కాలర్ పట్టి గుంజితే ఓట్లు కొన్నారు. గంట దమ్ము ఉందా మీకు? కాలర్ పట్టి గుంజిన దమ్ము అంటే మీ కాలర్ పడితేనే మేము ఒట్టుకుంటున్నామా? ఏమి మీరు కొనలేరు. వరేస్తే ఊరి అన్నారు, మొక్కజొన్నలు వేయొద్దని చెప్పిండ్రు, ఓట్లు వేయొద్దని చెప్పిండ్రు. మేము చెప్పిన పంట ఏమన్నారు? రైతులకు బేడీ లేచిండ్రు. చెప్తూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే గురువిందా ఉంటుంది, గురిగిందా తన నలుపు తెలవక నేను మంచిగా ఉండనుకోండి. నీవు ఫస్ట్ నీ నలుపు చూసుకో, మీ పార్టీ నలుపు చూసుకోండి. కాబట్టి ఇవన్నీ ఈ అబద్ధాలు ఎవరు నమ్మే స్టేజ్ లేరు. దయచేసి అబద్ధాలు మాట్లాడకండి, వాస్తవాలు మాట్లాడండి. ఈ అబద్ధాలు మాట్లాడితే మీకే నష్టం జరుగుతుంది. ఆ గోబెల్స్ ప్రచారం గతంలో దాని శకం ముగిసిపోయింది, దాన్ని ఎవరు నమ్మరు ఇప్పుడు. కాబట్టి నిజంగా ఏమన్నా ఉంటే గవర్నమెంట్కు చెప్పండి, ఇది ఉంది అని చెప్పండి. మీరే ఎస్బీఐ భూములన్నీ కూడా మీరే ఇచ్చిండ్రు, మీరే వద్దన్నారు, మీరే అయిపోయింది. మళ్ళీ మా మీద లెక్కతోటి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. పాలమూరు వాసి ఆయన కుట్రేం లేదు, వీళ్ళ కుట్రే ఉంది. ఎస్బీఐ చైర్మన్
వనపర్తి వాస్తవులే కానీ పాపం ఆయనకేం లేదు, రెచ్చగొడుతున్న వీలే పోయి నువ్వు అడుగు నువ్వు ఇట్లా చేస్తే ఓ స్టేట్మెంట్ ఇస్తే అది ఆ పబ్లిక్లోకి వెళ్ళిపోతుందని. హెచ్బిఐ వాళ్ళకి ఇంకా మేము ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఇస్తామన్నారు, ఆల్రెడీ వాళ్ళు అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. అది కూడా ఉండొచ్చు, మరి నాకైతే తెలియదు ఆ లెక్కలు, మీకు బాగా తెలుసు. ఏది ఏమున్నా ఒక్కటి మాత్రం వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. రైట్, ఒకటి నిమిషం. అందరికీ నమస్కారం. పెద్దలు మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మా వంశాన అన్ని విషయాలు కూడా మాట్లాడిర్రు. సో ఒకటే విషయం ఏంటంటే, ఇప్పుడు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళు ఊర్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఊర్లలో ఏం పని మీద పోతున్నారు? పోయే పనేమో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు మీద పోయి వాళ్ళ బిఎల్ఏల మీటింగ్లల్లో అక్కడ బిఎల్ఎస్ ఎవరు వస్తలేరు. విచిత్రం ఏంటంటే వాళ్ళు బిఎల్ఎస్ను కొందరు నియమించుకున్నారు, ఆ బిఎల్ఎస్ ఎవరు వస్తలేరు. వాళ్ళు కొందరు పెయిడ్ ఆర్టిస్టులను తయారు చేసుకొని అక్కడ కూర్చోబెట్టుకొని ఆ మీటింగ్లల్లో సొల్లు వాగుడు వాగుతూ ఉన్నారు. ఏంటంటే మైక్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది వాగడమే పనిగా పెట్టుకున్నారు. ఈరోజు కేటీఆర్ వాగుడ చూస్తుంటే కంప్లీట్గా ఆయన అంటే కంప్లీట్గా మతి స్థిమితలు లేని వ్యక్తిలాగా మాట్లాడుతూ ఉన్నాడు, మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. కానీ అందులో కొన్ని వాస్తవాలు కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, నేను మంచోని గాను అని చెప్పేసి ఆయనంతకు ఆయన ఒప్పుకుంటున్నాడు. వాస్తవం ఒప్పుకున్నందుకు కొందరు మనం కూడా సంతోషించాలి. ఎందుకంటే ఆయన ఎట్లాగో మంచోడు కాదన్నది అందరికి తెలుసు. ఏదో నేను కేసీఆర్ అంత మంచోని కాదు, నేను చాలా నువ్వు చెడ్డోడవు అన్నది అందరికి తెలిసిన విషయమే. నువ్వు కాదు, మీ కుటుంబమే చెడ్డోళ్ళు అన్న విషయము మేం చెప్తలేము, సొంత మీ చెల్లెన కవిత గారే చెప్తున్నారు. నేను ఒకటి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మీరు ప్రజల దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ల ముందు మైక్ల ముందు మాట్లాడే కంటే ముందు కవిత మీ మీద కొన్ని క్వశ్చన్స్ చేస్తుంది. మీ సొంత కుటుంబ సభ్యురాలు మీకు కొన్ని క్వశ్చన్స్ వేసింది, వీటికి ఆన్సర్ చేయండి. ఫస్ట్ వీటికి ఆన్సర్ చేయకుండా ఆమె చాలా విషయాలు బయట పెడతా ఉంది. మీరు చేసిన దురాగతాలు, మీరు చేసిన దోపిడీ, మీ హయాంలో జరిగిన అవినీతి, మీ హయాంలో మీ అధికార దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడ్డారనే విషయాలన్నీ మీద కవిత చాలా విషయాలు ఎక్కడ పోయినప్పుడు ప్రతి మీటింగ్లో కూడా మాట్లాడుతూ ఉంది కదా. వీటికి సమాధానం చెప్పకుండా మా మీద వాడు ఏడిస్తే ఏం లాభం? మేము పని చేసే వాళ్ళము, పని చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు మీరు చూస్తున్నారు, నిన్న మొన్న ఏం జరుగుతూ ఉందో. రోజు ఒక పని మీద ఉన్నాడు ఆయన. మీలాగా గాలి కబుర్లు చెప్పుకుంటా గాలి తిరగలే, ఫామ్ హౌస్లో దీన్ని పండుకోలే. ఇప్పుడు మా దగ్గర మా కర్మ ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, కానీ మా దగ్గర ఎవరున్నారు? ఫామ్ హౌస్ నాయకుడు ఉన్నాడు. ఈ ఫామ్ హౌస్ నాయకుడు ఉండడం వల్ల ఈ పని లేని వాళ్ళంతా ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వ్యక్తులు ఫామ్ హౌస్లో వండుకున్నందుకు ఎవరో ఆయన కింద పనిచేసే కొందరు నాయకులు వచ్చేసి బయట అడ్డగోలుగా వాగుతూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోండి, కొంచెం కష్టం చేయండి. మీరు కూడా ఆయన కష్టపడతా ఉన్నాడు, మీరు చూస్తున్నారు. నిన్న మెట్రో రైలుకి సంబంధించి ఈరోజు కేంద్ర మంత్రులను కలిసి ఏ విధంగా కష్టం చేసి ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. నిన్న ముఖ్యంగా నా నియోజకవర్గానికి సంబంధించి కూడా మీరు న్యూస్ చూసిండరు. బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని నిన్న డిఫెన్స్ మినిస్టర్ గారిని కలిసి మా దగ్గర తెలంగాణలో దేవరకద్ర నియోజకవర్గంలో గతంలోనే భూముల పరిశీలన చేసిరు. బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్కు అనుకూలం అని చెప్పి వాళ్ళు ఆ టీంకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నిర్ణయించారు. కాబట్టి మీరు మా దగ్గర యూనిట్కు సహకరించండి, ఆ బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మా దగ్గర పెట్టండి అని ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గం అంటే అడిగి డిఫెన్స్ మినిస్టర్ గారు కలిసినందుకు మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నిన్న మాట్లాడినటువంటి విషయాల్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నానంటే, నల్లమల్ల ప్రాంతానికి పోయి అక్కడే రేవంత్ రెడ్డి నల్లమల్ల బిడ్డ కాదు, అబద్ధాలు బిడ్డ అని మాట్లాడాడు.
అది కాదని ఖండించడానికి కారణం ఏంటంటే ఇదే నల్లబల్ల బిడ్డ పులిబిడ్డలాగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ ప్రభుత్వాన్ని పడగొడతానని గాండ్రించి రాష్ట్రం అంతా చెప్పి రాష్ట్రంలో తిరిగి మీ ప్రభుత్వాన్ని 2023లో గద్దె దించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అందువల్ల ఆయన నల్లబల్ల బిడ్డ పులిబిడ్డ అని కూడా అంటున్నాం. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మేమే ఎక్కువ గెలుస్తామని ఎన్నికల కంటే ముందు చెప్పి ఛాలెంజ్ చేసి 65% కాంగ్రెస్ సర్పంచులను గెలిపించిన పులిబిడ్డ రేవంత్ రెడ్డి, నల్లబల్ల పులిబిడ్డ అది కూడా. అంతేకాకుండా మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో 85% కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి పులిబిడ్డ నల్లమల్ల బిడ్డ రేవంత్ రెడ్డి. అంతేకాకుండా మీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మన సికింద్రాబాద్లో ఒక ఎమ్మెల్యే, అదే రకంగా జూబ్లీ హిల్స్లో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ టీడీపీ టీఆర్ఎస్ బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు చనిపోయారు. వాళ్ళు ఇద్దరు తరఫున అక్కడ బంధువులు కానీ ఇక్కడ బంధువులు కానీ అంతా నిలబడి అంతా ఏకమై మేమే గెలుస్తున్నామని మేమే గెలుస్తున్నామని మాట్లాడారు. 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలిచింది. అంటే ఏం కనపడుతుంది హరీష్ రావు నీకు? ఈ పులిబిడ్డ ముందు ఎవరు మీరు కనపడకుండా పోతున్నారు. ప్రజలు ఈ పులిబిడ్డకే నీరాజనాలు పడుతున్నారని చెప్పడానికి ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. దాన్ని మీరు అపహాస్యం చేస్తూ ఆయన పులిబిడ్డ కాదు, ఆయనకి ఇది ఏం కాదు ఇది కాదని మాట్లాడుతున్నారు. ఇంతకంటే ఎక్కువ మీకు చెప్పాల్సిన పని లేదు. మీరు ఇట్లే. అంతేకాకుండా ఇదే పులిబిడ్డ టైంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీటు 0 సీటు పార్లమెంట్ మీకు. హరీష్ రావు నువ్వు కేటీఆర్ కేసీఆర్ అందరూ కూడా తిరిగారు కదా, ఏమైంది? 7 సీట్లలో పార్లమెంటుకి డిపాజిట్ రాలేదు. అది పులిబిడ్డ అంటే, నల్లమల్ల బిడ్డ అంటే అది చేతి చూపించాడు కదా, ఇంకేం చూపించాలి? వచ్చే కాలంలో జరిగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రపంచాన్ని నడిపించే నాయకుడు రేవంత్ రెడ్డి. ఇది మీకు చూపిస్తున్నది. ఇక ప్రభుత్వంలో ఏమీ చేయలేదంటే గుడ్డోడికి చెవిటోడికి ఏమి చెప్పినా వినపడదు, ఏం చూపించినా కనపడదు. ఏం చేయలేదు. ముఖ్యమంత్రి కాగానే మొత్తం మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తిరగటానికి ఈ ముఖ్యమంత్రి అవకాశం కల్పించాడు. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తంలో సన్నబియ్యం ఇస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తంలో ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షలు, ఇప్పుడు 3 లక్షలు, 7.5 లక్షల ఇండ్లు పేద ప్రజలకు ఇస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ ముఖ్యమంత్రి రైతులందరికీ 2 లక్షల రూపాయలు ఒకేసారి మాఫీ చేశాడు. ఈ ముఖ్యమంత్రి మీరు ఇచ్చిన రైతు బంధు కాకుండా రైతు భరోసా పేరుతో మీరు 10,000 ఇస్తే 12,000 ఇస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి రైతులకు కావాల్సిన మీరు తీసేసినటువంటి సబ్సిడీస్ అన్ని ఇస్తున్నాడు. డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే స్ప్రింక్లర్స్ కానీ వారికి కావాల్సిన ఆ ట్రాక్టర్స్కి వాటికి కావాల్సిన యాన్సిలరీస్కి కానీ సబ్సిడీస్ ఇస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి. ఇవన్నీ కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు నష్టం జరుగుతుందని క్యాస్ట్ సెన్సస్ చేశాడు హరీష్ రావు. కేటీఆర్ నోట్ చేసుకోండి. మొత్తం భారతదేశంలో మొట్టమొదటిసారి కులగణన చేసి నిలబడ్డటువంటి నాయకుడు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే పార్టీ ద్వారా అమలు చేసినటువంటి పులిబిడ్డ నల్లమల్ల బిడ్డ రేవంత్ రెడ్డి. చూపించే ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా? పక్క రాష్ట్రం కాంగ్రెస్ అయినా అక్కడ కులగణన చేసి దాన్ని అనౌన్స్ కూడా చేయలేదు. ఇక్కడ చేసి ఆ అసెంబ్లీలో పెట్టి యునానిమస్గా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని. మీకు తెలుసా ఈ కుల వ్యవస్థను
కూకట వేళ్లతో మార్చేయాలని, ఈ మత భేదం లేకుండా చేయాలని 100 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి, హాస్టల్స్ పెట్టి, ఒక్కొక్క హాస్టల్కి 25 ఎకరాల భూమి, 200 కోట్ల రూపాయలు, దాంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలంతా ఒకే హాస్టల్లో చదువుకొని 5వ తరగతి నుంచి 12వ తరగతి దాకా చదివే అవకాశాన్ని కల్పించిన విప్లవ నాయకుడు రేవంత్ రెడ్డి. సామాజిక న్యాయాన్ని పునాది వేళ్ల నుంచి మొదటి నుంచి పునాదులు వేసినటువంటి నాయకుడు. 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టిన నాయకుడు. ఇంకేం కావాలయ్యా? ఈయన పులిబిడ్డ అని చెప్పడానికి, నల్లబెల్ల బిడ్డ అని చెప్పడానికి మరి ఆ ప్రాంతం నుంచి వచ్చి నిలబడి ఇన్ని పనులు చేశాడు. ఈ పనులు కాకుండా వచ్చే కాలంలో మీకు ఈ ముందు వచ్చేటటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీలో మీకు అదే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ వచ్చే 2029 జరిగిన ఎన్నికల్లో కూడా మీరు చెప్పినట్టుగా ఏ రకమైనటువంటి రిజల్ట్స్ రావు. ముఖ్యంగా మహబూబ్ నగర్లో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డి ఆయన కానుకగా ఇచ్చేదానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఒక్కరోజు కొల్లాపూర్లో నిద్ర చేసి, 2వ రోజు రివ్యూ చేసి, 3వ రోజు 600 కోట్లు రిలీజ్ చేశాడు భూసేకరణ కోసం. ఒక్కసారి 600 crores. మీ టైంలో ఏమైంది? మా అన్ని కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ మిగిలిన పనులు కూడా చేయించలేదు. పాలమూరు రంగారెడ్డి పని మూలపడేసి మొత్తం దక్షిణ తెలంగాణను వదిలిపెట్టి ఉత్తర తెలంగాణలో అదేమి కట్టించాడా? కాళేశ్వరమా, పూలేశ్వరమా? కాళేశ్వరాన్ని కట్టించడానికి 100 కోట్లు పెట్టి మా ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇక్కడ 14 సీట్లు వస్తాయి. ఏం చూసేయాలి మీకు? ఎందుకు వేస్తారు ప్రజలు? ఎవరికి మేలు చేస్తే ప్రజలు, తెలంగాణలో ఒక మాట ఉంది, రొట్టె పెడితే రొట్టెన్నర పెట్టాలని ప్రజలు అనుకుంటారు. మేము చేసే ప్రతి పని వల్ల ఏ ఊరికి వచ్చైనా చర్చలకు రండి, మేము ఉంటాం. ఆ ఊళ్ళో ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి, ఆ ఊళ్ళో సన్నబియ్యం ఉంటాయి, ఆ ఊళ్ళో 200 యూనిట్లు కరెంటు వాడుకున్న వాళ్ళు ఉంటారు, ఆ ఊళ్ళో రైతు బంధు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆ ఊళ్ళో 2 లక్షల అప్పు మాఫీ జరిగిన వాళ్ళు ఉంటారు, ఆ ఊళ్ళో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉంటారు. అన్నీ ప్రతి యూనిట్లో ఉంటారు. ఎక్కడికి వచ్చినా చర్చగా మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఎక్కడో అక్కడ పోయి ఇక్కడ పోయి చర్చ చేయాల్సిన పని లేదు. పాలమూరుకు వచ్చి చర్చ చేయండి. మా మంత్రి గారు నాయకత్వంలో మేమంతా సిద్ధంగా ఉంటాం. జూపల్లి కృష్ణారావు గారి దగ్గర చర్చకు వస్తే మేము సిద్ధంగా ఉంటాం. ఇంతకంటే ఎక్కువ మేము చెప్పాల్సిన పని లేదు. అందువల్లనే హరీష్ రావు, కేటీఆర్ని గోబెల్స్ ప్రచారం చేసేటటువంటి వ్యక్తులుగా చెప్పి వదిలిపెడతాం. అబద్ధాల కోసమే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు.